అందరికీ నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల యూట్యూబ్ ప్రపంచాన్ని షేక్ చేయటమే కాకుండా సభ్య సమాజం తల వంచుకునేలాగా చేసినటువంటి ఘటన, అంతేకాకుండా యావత్ యూట్యూబ్ క్రియేటర్లందరూ కూడా తలదించుకునేలాగా చేసినటువంటి ఘటన ఫణిమంతులు అనేటువంటి క్రియేటర్ చేసినటువంటి వెధవ పని. అయితే ఇతని మీద ఎప్పుడైతే ఈ కాంట్రవర్సీ అయిందో ఆ రోజే కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ పోలీసులు బెంగళూరులో వీడు ఉంటాడని తెలిసి అక్కడికి వెళ్ళి ఇతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ప్రణీత్ ఒక్కడనే కాదు, ఆ వీడియోలో ఉన్నటువంటి మిగిలిన ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ముగ్గురు బుర్రా మహేష్, ఆది, నాగేశ్వరరావు అనే ఆ ముగ్గురు చేసినటువంటి అబ్యూజింగ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా చాలా చిరాకు తెప్పించేలాగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్నవాడు చేసినటువంటి ఆ కామెంట్స్ మరీ వల్గర్గా బిహేవ్ చేశాడు. అయితే వీరిని అరెస్ట్ చేస్తే ఇక్కడితో ఏదైతే ఈ డార్క్ కామెడీ అనే పేరు పెట్టి కొత్తగా అబ్యూజింగ్ కల్చర్ని తీసుకొచ్చారు కదా, దీనికి అడ్డుకట్ట పడ్డట్టేనా అంటే కాదు. ఇంకా యూట్యూబ్లో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. వారిపైన కూడా పోలీసులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రోస్టింగ్ అనే పేరుతో రోత పుట్టిస్తూ, కామెడీ అనే పేరుతో కామ పిశాచల్లాగా తయారయ్యి వావి వరుసలు లేకుండా, వివరం లేకుండా, అసలు ఆ కంటెంట్కి వాల్యూసే లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలపై ఆ సెక్సువల్ కామెంట్స్, ముక్కు మొహం తెలియని వాళ్ళ మీద కూడా రోత కంటెంట్తో వారి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వీరందరూ ప్రవర్తిస్తున్నారు. సో పోలీసులు వీరిపై కూడా దృష్టి పెట్టి మరీ హద్దులు దాటి ప్రవర్తించే వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో స్వతంత్రంగా క్రియేటర్స్ వాళ్ళ కంటెంట్ ఇస్తూ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా ఇలాంటి వాటిని స్వేచ్ఛగా వాడుతుంటే ఇప్పుడు ఇలాంటి వెధవల వల్ల సోషల్ మీడియా అంతా కూడా పోలీసుల నియంత్రణలోకి వెళ్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఒక్క సోషల్ మీడియానే కాకుండా ఎంటర్టైన్మెంట్ పేరుతో, కామెడీ పేరుతో డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తూ అసభ్యకరమైనటువంటి కామెడీ చేస్తున్నటువంటి టీవీ ప్రోగ్రామ్స్ మీద కూడా పోలీసులు దృష్టి పెట్టాలి. ఫస్ట్ నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. దేనికంటే ఈ సంస్కృతి అంతా కూడా ముందు అక్కడి నుంచే వచ్చిందని చాలామంది అభిప్రాయం. సో ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యామిలీతో కలిసి కూర్చొని చక్కగా సరదాగా నవ్వుకునేలాగా ఉండాలి. కానీ ఎవరైతే క్రియేట్ చేశారో వారి ఫ్యామిలీ నవ్వులు పాలయ్యే విధంగా ఉండకూడదు. అంతేకాకుండా ఎవరైతే క్రిటిసైజ్ చేయబడ్డారో వారు ఎలాంటి అఘాయిత్యాలకి పాల్పడేలాగా ఉండకూడదు. ఇక వీడియోలు చేసేవాళ్ళే కాదు, చూసేవాళ్ళు కూడా ఎవరి వీడియోలు చూస్తున్నామో వారి యొక్క స్వభావం, వారి యొక్క భావాలు ఎలా ఉన్నాయో చూసేవాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకొని ఆ వీడియోలు చూస్తే మంచిది. ఏదో ఒకసారి కామెడీ చేశారు కదా అని మీరు వాళ్ళ వీడియోలు చూస్తూ ఉంటే ఆ కామెడీ మితిమీరిపోయి ఇలాంటి సంఘటనలకి దారి తీసే విధంగా ఉంటాయి.